ఇది కదా అబ్సల్యూట్ థ్రిల్లర్ మ్యాచ్ అంటే. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో అర్థం కాకుండా ఫ్యాన్స్ని టెన్షన్తో వణికించేసింది డబ్ల్యూపీఎల్లో ఈరోజు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్. అయితే మ్యాచ్ ముందు నేను చెప్పా కదా, జెమిమా మళ్ళీ కెప్టెన్సీలో ఏదో పెంట చేస్తే ఖచ్చితంగా అపోజిషనే గెలుస్తుంది అని. అదే జరిగింది ఈ మ్యాచ్లో. ఢిల్లీ మళ్ళీ అదే తప్పు చేసింది. చెత్త కెప్టెన్సీతో ఫీల్డింగ్ బౌలింగ్ సెటప్లో జెమిమా ఫెయిల్ కావడంతో మళ్ళీ ఢిల్లీ ఓడిపోవాల్సి వచ్చింది. అరే, టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నప్పుడు లాస్ట్ మ్యాచ్లో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఫీల్డింగ్ బౌలింగ్ టైట్ చేసి అపోనెంట్ భారీ స్కోర్ చేయకుండా ఆపాలి. దానికోసం బౌలర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం, బ్యాటర్స్కి తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేసి ట్రాప్ చేయడం, ఇదే కెప్టెన్ పని. కానీ వీటన్నింటిలో జెమిమా జీరో అయిపోయింది. దానివల్లే ఫస్ట్ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్ చేతిలో రెండోసారి కూడా ఓడిపోవాల్సి వచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది గుజరాత్ ఇన్నింగ్స్లో సోఫీ డివైన్ 42 బంతుల్లో 7 4లు 8 6లతో రెచ్చిపోతే కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ 26 బంతులో 4 4లు 3 6లతో 49 రన్స్ బాధేసింది. వీళ్ళిద్దరి బాదుడితో గుజరాత్ 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక్కడే దాదాపుగా ఢిల్లీ ఓడిపోయింది. అయితే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ఒక్క సక్సెస్ఫుల్ ప్లాన్ కూడా జెమిమా వేయలేకపోయింది. నెక్స్ట్ బ్యాటింగ్ విషయానికి వస్తే అసలు షెఫాలీకి ఏమైందో అర్థం కావట్లేదు. అసలు ఆడుతోంది షెఫాలీయేనా అని డౌట్ కూడా వస్తుంది ఫ్యాన్స్కి. ఫస్ట్ మ్యాచ్లో 8 రన్స్కే అవుట్ అయితే సర్లే బ్యాడ్ లక్ అనుకున్నారు. బట్ ఈ మ్యాచ్లో కూడా 14 రన్స్కే అవుట్. ఒక స్టార్ ఓపెనర్ ఆడేది ఇలాగేనా? ఇక ఇక్కడ మనం ఇంకో స్పెషల్ క్యాండిడేట్ గురించి చెప్పుకోవాలి. ఒక పక్క జెమిమా చెత్త కెప్టెన్సీతోనే ఢిల్లీ ఓడిపోయేలా ఉంటే అక్క స్నేహ రాణా దాన్ని ఫిక్స్ చేసేసింది. తోటి బౌలర్ నందిని శర్మ 5 వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేస్తే రాణాకు మాత్రం డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే గుర్తుండిపోయే ఓవర్ వేసిన ఆ ఒక్క ఓవర్లోనే 4 6లు 2 4లు సమర్పించుకుని ఢిల్లీ ఓడిపోవడానికి తన వంతుగా అన్ని రకాలుగా సహకరించింది. నెక్స్ట్ చేజింగ్లో ఏ మాటగా మాట మా బండక్క లిజెల్లిలీ ఇరగదీసింది. 56 బంతుల్లో 12 4లు 3 6లతో 86 రన్స్ కొట్టి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించింది. అసలు లీ తర్వాత వరల్డ్ కూడా 38 బంతుల్లో 9 4లు 3 6లతో 77 రన్స్ బాది ఢిల్లీని దాదాపు గెలుపు అంచుల వరకు తీసుకెళ్లింది. వీళ్ళ బాదుడితో దాదాపు మ్యాచ్ గెలిచేసిన ఢిల్లీ చివరి ఓవర్లో 7 రన్స్ కొడితే గెలుస్తారు అన్న టైంలో బొక్క బోర్లా పడి ఎవ్వరూ ఊహించిన విధంగా వరుసగా 2 వికెట్లు పారేసుకుని ఓడిపోయింది. అంటే గెలిచే మ్యాచ్లో ఓడి టోర్నీలో వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుందన్నమాట. ఇక ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్లో 0 పాయింట్స్తో బాటంకి చేరుకుంది ఢిల్లీ టీం. ఇక క్వాలిఫైర్స్కి వెళ్లాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. మరి చూడాలి, ఈ మ్యాచ్లో అయినా సరే జెమిమా ఏమైనా మ్యాజిక్ చేస్తుందా, ఢిల్లీని కనీసం 1-2 మ్యాచ్లో అయినా గెలిపించగలుగుతుందా అనేది.